ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఘోర ఓటమిని చవిచూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ అధినేత పార్టీకి జవసత్వాలు ఇవ్వడం, కొత్త ఊపిరిపోయటం, కొత్తగా పార్టీకి ఒక నూతన కళను తీసుకురావటం ప్రధాన బాధ్యతగా భావిస్తున్నట్టు, ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు కనపడుతోంది. ముఖ్యంగా దాదాపు 6 నెలల పాటు, అంటే డిసెంబర్ వరకు ఆయన ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు అని అనుకున్నారు. ప్రభుత్వానికి ఒక యాంపుల్ టైం, ఒక సమంజసమైనటువంటి సమయం ఇద్దామని అనుకున్నారు. కానీ ప్రకృతి వైపరీత్యాలు, ఈ కొత్త ప్రభుత్వం దుందుడుకు చర్యలు, దౌర్జన్యాలు, హత్యాకాండ, ఇవన్నీ ప్రజల్లో ఒక భీతావక వాతావరణాన్ని ఏర్పరిచిన తర్వాత, ఒక అనుమానాస్పద వాతావరణం ఏర్పడిన తర్వాత ఆయన తప్పకుండా ప్రజల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజల్లోకి వెళ్ళడమే కాదు, ప్రభుత్వ దమనకాండను, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వరదలు వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ముందస్తు చర్యలేంటి, పునరావాస కేంద్రాల ఏర్పాటు కానీ, లేదా వరద బాధితులను ఆదుకోవడంలో కానీ, లేదా వాటర్ మేనేజ్మెంట్లో ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయడంలో కానీ ఘోరంగా విఫలమైనట్టు ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మేరకు సమాచారం అందడంతో మౌనం వహించింది. ఎందుకంటే ఇది మానవ తప్పిదమే అని కేంద్రం కూడా భావిస్తోంది. అందువల్ల బీజేపీ ప్రభుత్వం లేదా బీజేపీ పార్టీ ఈ రోజు వరకు కూడా ఇంత మీకు సహాయం ఇస్తాం, దాదాపు 6,800 కోట్లు ఎంతో నష్టం జరిగింది విజయవాడలో అని ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చినా, మీకు ఇంత ఇవ్వబోతున్నాం, ఇంత ఇస్తాం అని స్పష్టంగా ప్రకటించిన దాఖలాలు లేవు. స్పష్టత లేదు. ఏదో అరకొరగా కొంతమంది నాయకులు 3,000 కోట్లు ఇస్తారు, లేదా 6,000 కోట్లు ఇస్తారు, 5,000 ఇస్తారు, లేకపోతే కొంతమంది 10,000 కోట్లు ఇవ్వచ్చు అని ఈ విధమైన మాటలే తప్ప ఎక్కడ కేంద్ర ప్రభుత్వ సాయానికి సంబంధించినటువంటి క్లారిటీ లేదు. సో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఒక సామరస్య వాతావరణంలో ఈ ప్రకృతి విపత్తులపైన సమగ్రమైనటువంటి నివేదిక ఇచ్చి సాయం పొందడంలో కూడా ఘోరంగా విఫలమైంది. ఒక వైఫల్యం కాదు, ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజల్ని మభ్యపెట్టి, వంచి, దగా చేసి, మోసపూరిత వాగ్దానాలతో గెలిచిన తర్వాత పూర్తిగా ఆ వాగ్దానాలను గంగలో కలిపే పరిస్థితి ఏర్పరిచింది. ఉదాహరణకి సూపర్ సిక్స్లో ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు? దాదాపుగా ఈ 5 ఏళ్ల కాలం కూడా డబ్బులు లేవు, ప్రభుత్వం ఘోరంగా దివాలా తీసింది, లేదా జగన్ ప్రభుత్వం దివాలా తీయించింది, ఈ రకమైన మాటలతో కాలక్షేపం చేసి వెళ్ళిపోయే ముందు నెలకో ఒక 2 నెలలకో ఈ సూపర్ 6 పథకాలను అమలు చేసి, మేము ఘోరంగా విఫలమైనటువంటి పార్టీ కాదు మాది, బ్రహ్మాండంగా ఇచ్చామని చెప్పి మళ్ళీ మభ్యపుచ్చడానికి ప్రయత్నించేటువంటి అవకాశం ఉందని ఇప్పుడు ప్రజానీకం వాళ్ళే చెప్తున్నారు స్పష్టంగా. ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ విజయవాడ, సింగనగర్ కానీ మిగతా ప్రాంతాల్లో బుడమేరు వరద బాధితులను ఎవరిని కదిలించినా హృదయ విదారకమైనటువంటి కథలు, గాథలు వినపడుతున్నాయి. లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది, అంచనా వేయడానికి వీలైనంత ఆస్తి నష్టం జరిగింది. ప్రతి ఇంట్లో గిన్నెలు, చెంచాలతో సహా వాళ్ళ ఫ్రిడ్జ్లు కానీ, కూలర్స్ కానీ, ఫ్యాన్లు కానీ, పరుపులు కానీ, మంచాలు కానీ, గిన్నెలు కానీ అన్ని సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో నిలబడ్డటువంటి పరిస్థితి. వారికి ప్రభుత్వం ఏ రకమైన భరోసా ఇచ్చింది? ఏమైనా సహాయం చేస్తానందా? ఇంతవరకు ఏదో ఎన్యూమరేషన్ కాలేదు, 3 రోజులే టైం అంటే
భీతిల్లిపోయినటువంటి ప్రజానీకం ఎక్కడెక్కడికో తరలిపోయారు, వాళ్ళ బంధువులకి ఇతర ప్రాంతాలకి తరలిపోయారు. వాళ్ళంతా రావడానికి టేక్స్ టైం, వారం రోజులు 10 రోజులు పడుతుంది. అప్పుడు కదా ఎన్యూమరేషన్ చేయాల్సింది, అంటే ఎవరికి ఎంత నష్టం జరిగిందని తెలుసుకోవాల్సింది. కానీ ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా ఎన్యూమరేషన్ చేశామంటే చేశామని వాళ్ళకి సంబంధించిన, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎల్లో వ్యక్తులకు సంబంధించినటువంటి బాధితులను మాత్రమే గుర్తిస్తారన్నది ఇప్పుడు తాజాగా వినపడుతున్న మాట. అంటే మిగతా వాళ్ళకి ఇవ్వరా అంటే ఇవ్వరు. ఎందుకంటే ఇవాళ పెన్షన్ల విషయంలో కూడా ఇదే రకమైనటువంటి డిస్క్రిమినేషన్ జరుగుతోంది, వ్యత్యాసం కనబడుతోంది. వారిని అందరినీ ఇళ్లకు పంపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా అంతే, రేపు పొద్దున వరద బాధితులను ఆదుకునే విషయంలో కూడా ఈ రకమైన వ్యత్యాసం, ఈ రకమైన వైఫల్యం తప్పకుండా కనబడుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పార్టీని బలోపేతం చేసుకునే విషయంలో, తన పార్టీకి కొత్త జవసత్వాలు అందజేసే విషయంలో మరింత చురుగ్గా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే పిఠాపురం లాంటి ప్రాంతంలో ఏలేరు రిజర్వాయర్ కింద ముంపుకు గురై నష్టపోయినటువంటి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు జనం వెల్లువలా తరలొచ్చారు. రైతులు ఆయన్ని చుట్టుముట్టారు. ముఖ్యంగా మహిళలైతే తమ గోడు చెప్పుకోవడానికి ఆ తొక్కిసలాటలో కూడా ఆయన దగ్గరికి తరలి రావడానికి తాపత్రయపడ్డారు. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చరిష్మా గతం కంటే పెరిగిందనే చెప్పుకోవాలి. ఇవాళ ఏదైనా ఒక లెక్క తీసుకోవాలి అంటే, ఒక ప్లెబిసైడ్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి మోర్ దాన్ 60% ఓట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాలు కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నాయి. 1 కాదు 2 కాదు, అసలు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అనేక నిర్ణయాలు భావితరాలను సర్వనాశనం చేసే నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా మెడికల్ కాలేజీల విషయం నిన్న మనం చెప్పుకున్నాం. మెడికల్ కాలేజీలకి ఎంత ఘోరమైనటువంటి అన్యాయం చేస్తోంది ప్రభుత్వం అని. అంతేకాదు, ప్రభుత్వం అనుమతి ఇచ్చినా కూడా, ఇప్పుడు ఉదాహరణకి పులివెందుల్లో మెడికల్ కాలేజ్ ఉంది, దానికి ఇన్ని సీట్లని కేటాయిస్తే మేము అసలు అడగకుండానే ఎట్లా కేటాయిస్తారంటాడు ఆరోగ్య శాఖ మంత్రి. అసలు అడిగినా మొత్తుకున్నా ఎన్నిసార్లు లేఖలు రాసినా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంటే, గతంలో లేఖలు ఆధారంగా కేంద్రం లేదా జాతీయ మెడికల్ కమిషన్ కొన్ని సీట్లను కేటాయించినప్పుడు మేము అడగకుండానే ఎట్లా ఇస్తారు అంటే, ఈ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి తన కాలంలో తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలని పూర్తిగా ఆయనకి పేరు రాకుండా, లేదా ఆయనకు అసలు ఏమాత్రం దాంతో సంబంధం లేదని చెప్పేలా పూర్తిగా వాటిని నిర్వీర్యం చేసి భావితరాలను పూర్తిగా నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు ఏటా ఒక 2,000-2,500 మంది విద్యార్థులు వైద్యులుగా బయటకు వచ్చేటువంటి పరిస్థితి. వారందరూ ఈ రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి పరిస్థితి. అయితే తెర వెనుక మరొక మాట వినపడుతోంది. కొన్ని సామాజిక వర్గాలు, అంటే ఈ ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి, అది చంద్రబాబు సామాజిక వర్గమా మరొకట, ఆ సామాజిక వర్గాలకు చెందినటువంటి డాక్టర్లు, కోట్లకు పడగలెత్తిన డాక్టర్లు, గుంటూరులో కానీ, విజయవాడలో కానీ, నెల్లూరులో కానీ, మరో చోట కానీ, రాజమండ్రి కానీ, ఇట్లాంటి చోట కోట్లకు పడగలెత్తినటువంటి కొన్ని సామాజిక వర్గాల వైద్యులు ఈ పథకం వెనక, ఈ కుట్ర వెనక దాగున్నారన్నది తాజాగా వినపడుతున్న మాట. వేలాదిగా డాక్టర్లు వచ్చేస్తే తమకున్నటువంటి వ్యాపారం పడిపోతుంది, తమను ఎవరో అప్పుడు దేకరు. కాబట్టి డాక్టర్ల కొరత సృష్టించి ఏదొచ్చినా తమ దగ్గరికే వచ్చేలా చేయాలనేది ఒక కుట్ర. ఈ కుట్రలో ఈ ప్రభుత్వం భాగస్వామి అవుతోందా, ఇదే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే మాకు అసలు ఆ సీట్లే ఎక్కర్లేదు, వైద్య కళాశాలలే ఎక్కర్లేదని చెప్పే దౌర్భాగ్య స్థితి, దారుణమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎన్నో రాష్ట్రాలు ఈ రకమైనటువంటి ఒక మెడికల్ కాలేజీల కోసం లేదా
సీట్ల పెంపు కోసం కేంద్రంతో జాతీయ మెడికల్ కమిషన్తో పోరాడుతున్నప్పటికీ వాళ్ళకి ఇవ్వనటువంటి ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి మరి సీట్లను పెంచి వాళ్ళకి ఇన్ని అందజేస్తే ఎందుకు వద్దంటున్నారు? ఇది జాతి ద్రోహమే. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తీరని ద్రోహం చేస్తోంది. కుట్ర ఉంది దీని వెనక అని ఖచ్చితంగా భావించాలి. అందుకని జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావడమే కాకుండా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన బాధ్యతను ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా భుజాన వేసుకున్నారు. ప్రజలు వాయిస్ లేని పరిస్థితి, ఎవరిని అడగాలో తెలియదు, ఏం అడగాలో తెలియదు, ఎవరిని నిలదీయాలో తెలియదు. ఎందుకంటే ఇప్పటికే రౌడీయిజం పెచ్చరిల్లిపోయింది. ఎవరైనా అడిగితే వారి మీద దాడులు, హత్యాకాండ, దమనకాండ, కేసులు, పోలీస్ కేసులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంత అటవిక రాజ్యం, ఇంత నిరంకుశ పాలన ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూసుండరు. కానీ 3 నెలల్లోనే ఇంత కీర్తిని ఈ ప్రభుత్వం మూటగట్టుకుంది. అనేక అంశాల్లో వైఫల్యాలను మరి జనంలోకి రాకుండా చేయడం కోసం అన్ని రకాలుగా దృష్టి మళ్లించే చర్యలు తీసుకుంటోంది. ప్రజల దృష్టిని మళ్లించాలి. ఉదాహరణకు ఎప్పుడో తెలుగుదేశం ఆఫీస్ మీద ఏదో దౌర్జన్యం జరిగింది, దాడి జరిగింది, ఆగమేఘాల మీద వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ప్రజలకి దానివల్ల ఉపయోగం ఏంటి? ఒక పక్క ఎకరానికి 50,000 రూపాయల చొప్పున 2 ఎకరాలు ఉన్న ప్రతి రైతు 1,00,000 రూపాయలు నష్టపోయాడు. మరి ఏలేరు ముంపులో ఏమిస్తున్నారు మీరు? వాళ్ళకి 10,000 ఇస్తామన్నారు. అసలు ఎవరు నష్టపోయారో నా దగ్గర లెక్కలే లేవన్నాడు ముఖ్యమంత్రి. ఇంత పనికిరాని ప్రభుత్వం, ఇంత చేతగాని ప్రభుత్వం, ఇంత అసమర్థ ప్రభుత్వం ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరూ చూసుండరు. కానీ ఇప్పుడు చూస్తున్నారు. దీనికి కారణం ఏంటో అర్థం కాదు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పేరుందే తప్ప ఎమ్మెల్యే కంటే కూడా ఘోరమైనటువంటి పరిస్థితి. ఆయన ఇంతగా ప్రజలు తల్లడిల్లిపోతుంటే, ముఖ్యంగా రైతులు అల్లాడిపోతుంటే ఆయన హైదరాబాద్ పోయి కూర్చుంటాడు. అక్కడ ఉండాలి కదా స్థానికంగా, వాళ్ళకి అవసరాలు ఏంటో తెలుసుకోవాలి కదా. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కోపంతో వ్యవస్థలను సర్వనాశనం చేశారు. వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సెక్రటేరియట్ వ్యవస్థ, అవన్నీ ఉన్నట్టయితే ఈ ఎన్యూమరేషన్ బాధ్యతను వాళ్ళు టేకప్ చేసేవాళ్ళు. ఎవరు నష్టపోయారో, ప్రతి 50 కుటుంబాల్లో ఏ మేరకు నష్టం జరిగిందో పూర్తి పిక్చర్ ఇవ్వగలిగేవాళ్ళు. మీరు జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో ఆ వ్యవస్థలను సర్వనాశనం చేసేసారు. ఇవాళ ఎన్యూమరేషన్ కోసం ఎవరినో పంపిస్తామంటారు. వాళ్ళు డబ్బులు ఇస్తేనే పేర్లు రాసే పరిస్థితి. ఇవాళ మీరు మళ్ళీ జన్మభూమి కమిటీలను రంగంలో దించారు. ప్రతి కార్యక్రమంలోనూ, ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ పచ్చపార్టీ నాయకులు, కార్యకర్తలు, కేడరంతా కూడా వాళ్ళ రంగంలోకి దిగి లబ్ధి ఉంటేనే మేలు చేకూర్చే పరిస్థితికి వచ్చారు. సో ఒకటి కాదు, ప్రభుత్వాన్ని గురించి ఎంత చెప్పినా, ఎన్ని మాట్లాడుకున్నా ప్రజలు గగ్గోలు పెడుతున్నారు, ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ విపత్తుల తర్వాత అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి. ఒక ఎకరం ఉన్న రైతు 50,000 రూపాయలు పెట్టుబడి పెడితే 10,000 ఇస్తామంటే వాళ్ళు ఏమూల ఆ పొలం మొత్తం మునిగిపోయి బురద మేటేసి దాన్ని బాగు చేసుకోవడానికే 10,000 చాలు. మరి ఏ లెక్కన 10,000 ఇస్తామని చెప్తున్నారు? బుడమేరు ప్రాంతంలో కూడా అంతే. వాళ్ళకి 5,000, 10,000 చేతిలో పెడితే ఒక ఇంట్లో పూర్తిగా నష్టపోయిన వాళ్ళకి 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 50 లక్షల వరకు నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 10,000, 5,000 చేతిలో పెడితే దేనికి పనికి వస్తుంది? అది నష్టం అంచనాలు వేయడంలో పచ్చపార్టీ వాళ్ళు చేతి వాటం చూపిస్తున్నారా అంటే ఎస్, ఖచ్చితంగానే జరుగుతుంది. ఒక రకంగా కాదు, ప్రభుత్వ వైఫల్యాలు, ఇన్ని రకాల ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వం దమనకాండ, ప్రభుత్వ హత్యాకాండ, రాజ్యం చేస్తున్నటువంటి కిరాతక చర్యలు, వీటన్నిటినీ ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత, ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత ప్రతిపక్షం పైన ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ 6 నెలలు 3 నెలలు టైంలు పెట్టుకుంటే కుదరదు. ఖచ్చితంగా జనంలోకి రావాలన్నది ప్రజల ఆకాంక్ష, కార్యకర్తల ఆకాంక్ష.
ముఖ్యంగా పార్టీ శ్రేణుల ఆకాంక్ష కాబట్టి ఆయన మళ్ళీ జనంలోకి వచ్చినట్టుగా కనబడుతోంది. తద్వారా పార్టీ కూడా పూర్తి జోష్ మళ్ళీ నింపుకుంది. కేడర్ అంతా కూడా కొత్త ఉత్సాహంతో ఇవాళ పనిచేయడానికి సిద్ధపడుతున్నారు. కేడర్లో ఒక నూతనోత్సాహం, నూతన జవసత్వాలు కలిగినట్టుగా మరి అన్ని ప్రాంతాల నుంచి తెలుస్తోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే జనంలోకి వచ్చారో, జనంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఆయన దగ్గరికి చాలా ప్రేమగా ఆప్యాయంగా దగ్గరికి వచ్చి తమ కష్ట నష్టాలు చెప్పుకునే పరిస్థితి ఏర్పడిందో, తద్వారా వైసీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అంతో ఇంతో విలువ పెరిగింది. సో ఏ రకంగా చూసినా జగన్మోహన్ రెడ్డి కొత్త స్ట్రాటజీ, ఎత్తుగడ, వ్యూహాలు ఇవన్నీ కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా వెళ్తున్నట్టుగా కనబడుతోంది. చూద్దాం ఏం జరగబోతుందో.